అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి. హైకోర్టుకు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన ప్రాజెక్టును ఆపాలంటూ ఆయన పిటిషన్ వేశారు. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణలో తన ఇంటిని కూల్చొద్దంటూ హైకోర్టులో చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. సీఎం కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేత హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ సంబంధించి సీఎం తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు సొంత పార్టీ నేతల్లోని చర్చ మొదలైంది. రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణంతో పర్యావరణానికి ముప్పుందంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఆయన ప్రజావాణిలో దీనికి సంబంధించిన పిటిషన్ వేశారు. ప్రజావాణిలో పిటిషన్ వేయడంతో ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆయన హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ ఇప్పటికే 4 పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇల్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టులో ఉన్నాయి. ఇక హైడ్రా పేరుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపించిన సీఎం ఈ ప్రాజెక్టు భూసేకరణకు అడ్డుపడుతున్న సొంత పార్టీ నేతలు, ప్రముఖుల ఇళ్ల విషయంలో ఎలా స్పందిస్తారని మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చగా సాగుతోంది. సో పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటిలో కూడా ఓ కేసు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం తన సొంత నిర్ణయాలతో పర్యావరణ పరంగా ఎంతో సున్నితమైన కేబీఆర్ పార్కును ధ్వంసం చేస్తారంటూ ఇప్పటికే ఇటు పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ ప్రాజెక్టు మొదలు పెట్టాలన్నా భూసేకరణ పూర్తి చేసి ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు చేపడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండానే దూకుడుగా ముందుకు సాగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ఆర్డీపీని పరిగణలోకి తీసుకొని పాత ఆర్డీపీని పరిగణలోకి తీసుకొని కొత్త ఆర్డీపీ సిద్ధం చేశారు. గత ప్లాన్లో భాగంగా దాదాపు 109 నివాసాల నుంచి భూముల సేకరించాలని స్టాండింగ్ కమిటీలో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంటే ఇక 129 పైగా ఆస్తులు ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలిసింది. రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భూసేకరణలో భాగంగా గతంలో పలు భవనాలను మార్కింగ్ చేశారు. ఈ నివాసాల నుంచి ఆస్తుల స్వాధీనం అధికారులకైతే తలనొప్పిగా మారుతోంది. వరుస కోర్టు వివాదాలతో భూసేకరణ ప్రక్రియ సమస్యగా మారింది. సో మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతుంది మరి? కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న కొందరు సంపన్నులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల లక్ష్యంగానే ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును తెర మీదకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందా లేక సొంత పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రాజెక్టు విషయంలో వెనుకడుగు వేస్తుందా అనే చర్చ అయితే సాగుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం, సో ట్రాఫిక్ను నివారించేందుకు పర్యావరణ పరంగా కేబీఆర్ పార్క్ చుట్టూరా నిర్మించి తలపెట్టిన ఫ్లైఓవర్, అండర్ పాస్లు సంబంధించి మరి ఈ ప్రాజెక్టుకు హైకోర్టు అడ్డుకట్ట వేస్తోందా? ఎలాంటి ప్రక్రియ జరగబోతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అలాగే ఇక బాలకృష్ణ, దాంతోపాటు అక్కడ డీకే సమరసింహారెడ్డి, చాలామంది ఇళ్లకు సంబంధించిన స్థలమంతా పోయే అవకాశం ఉంది. దాదాపు 6 గజాల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇదంతా కూడా వాళ్ళంతా మొదటి నుంచి కూడా కాస్త గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ ఇంటి స్థలం, తమ ఇల్లు, ఏకంగా ఇల్లే కూల్చివేతలో భాగంగా ఆ ప్రక్రియలో భాగంగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడైతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. వ్యక్తిగత పిటిషనే వేశారు. బట్ సొంత పార్టీ నేత, సీఎం కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ కేబీఆర్ పార్కు ప్రాజెక్ట్ని ఆయన వ్యతిరేకించిన ఇప్పుడు ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారుతుంది. రైట్, మా కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ ప్రస్తుతం ముఖ్యమంత్రి చేపట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సొంత పార్టీ నేతే హైకోర్టును ఆశ్రయించడంతో ఎలాంటి చర్చ సాగుతోంది? ముఖ్యంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆ పిటిషన్లో ఏం పేర్కొంటున్నారు?
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలి. దాంతో పాటు పెద్ద పెద్ద జంక్షన్లను నిర్మించాలి. రానున్నటువంటి రోజుల్లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అనేటువంటిది గత ప్రభుత్వమే తీసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనిపైన సమీక్ష జరిగింది. ఎంత మేర భూసేకరణ ఉంటుంది, పర్యావరణకు సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు ఉంటాయి. ఎందుకంటే కేబీఆర్ పార్క్ లో వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వివిధ రకాల జంతువులు ఉన్నాయి, డీర్స్, జింకలు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి సంపద ఉంది అందులో, అడవి సంపద. సో వీటిని దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ వస్తుందా లేదా అనేటువంటి దానిపైన గతంలోనే సమీక్ష చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా నిర్మాణాలు చేపట్టాలి, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే ప్రభుత్వం మారింది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా దీనిపైన దృష్టి పెట్టారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సమస్యలను నిర్వహించడానికి మొత్తం జంక్షన్ల వారిగా ఈ నిర్మాణాలు చేపట్టాలి అనేటువంటిది గతంలోనే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలను, ఇదంతా కాస్ట్లీ ఏరియా, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కాస్ట్లీయెస్ట్ ఏరియా. సంపన్నుల ఇళ్లున్నాయి. అందులో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ ల ఆఫీసులు కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మా నిర్మాణాలు ఎక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో కూల్చివేస్తున్నటువంటిది. ఎందుకంటే 20 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఇప్పుడున్నటువంటి కేబీఆర్ పార్క్ కి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నిర్మాణం నుంచి 20 అడుగుల నుంచి 36 అడుగుల వరకు భూసేకరణ చేపట్టాలి. అక్కడ ఫ్లైఓవర్ వేయాలి, అండర్ పాస్లు నిర్మించాలి, చౌరస్తాలు నిర్మించాలి, పెద్ద ఎత్తున ఇన్ అవుట్ కి అనేటువంటిది గత ఆల్రెడీ ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చాలా దీనిపైన దృష్టి పెట్టారు. కాబట్టి ఎందుకంటే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేపట్టనుంది. సో చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్, పుష్ప ఫేమ్ హీరో మామ, ఆయన మరొకసారి ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నేత, నా ఇల్లు కూల్చొద్దు, ఎంత మేర భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఈ వివరాలు నాకు కావాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదొకటే కాదు, పక్కనే ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణం కంటే ముందుగానే మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి నివాసం కూడా ఉంది. జానారెడ్డి నివాసం అయితే డైరెక్ట్ గా రోడ్డుకు ఆనుకొని పక్కనే ఉంటుంది. దాదాపు జానారెడ్డి ఇల్లు మొత్తం పోయే సిచ్యువేషన్ ఉంది అక్కడ. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇందాక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఉంది. గీతా ఆర్ట్స్ ప్రస్తుతం దానికి సంబంధించి మెయింటైన్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోతే బాలకృష్ణ, ఎన్టీఆర్ తనయుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఆయన ఇల్లు ఉంది. ఇంకా చాలా మంది సంపన్నులు ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు అన్ని కూడా పోయే పరిస్థితి ఉంది. బాలకృష్ణ ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద ఎత్తున చౌరస్తా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దృష్టి పెడతా ఉన్నారు. సో జంక్షన్ల పేరిట వీళ్ళ ఇల్లు పోతాయేమో ఆందోళన ఉంది. వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతుంటే డైరెక్ట్ గా ఆయనైతే చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వివరాలు చెప్పాలి, నా ఇల్లు పోకుండా చూడాలి అనేటువంటిది. ప్రభుత్వం 2 ప్యాకేజీలుగా దీన్ని నిర్మాణాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. మొత్తం 6 జంక్షన్లు, 6 జంక్షన్లుగా అండర్ పాస్ లో నిర్మించాలి, ఫ్లైఓవర్లు నిర్మించాలి, స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించాలనేటువంటిది. మొదటి ఫేజ్ లో 580 కోట్లతో కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర జంక్షన్, ముగ్ధా జంక్షన్, 2 స్టీల్ బ్రిడ్జ్లు నిర్మాణాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 3 అండర్ పాస్ లను నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది 580 కోట్లకు సంబంధించిన మొదటి ప్రాజెక్ట్ విషయంలో. తర్వాత 510 కోట్లతో రెండో ప్యాకేజ్ లో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లో 4 స్టీల్ బ్రిడ్జ్లు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్లే కంటే ముందున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఇటు నుంచి టీడీపీ ఆఫీస్కి వెళ్ళొచ్చు, అటు రోడ్ నెంబర్ 45కి వెళ్ళొచ్చు. తర్వాత రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్ దగ్గర, ఈ జంక్షన్ దగ్గర కూడా చాలా కీలకంగా మారింది. టీబీఆర్ ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతుందో ఆ జంక్షన్ ఒకటి. తర్వాత మహారాజా అగ్రసేన జంక్షన్, ఎంప్లే కాలనీకి వెళ్ళేటువంటి రూటు, కేబీఆర్ లోటస్ పాండ్కి వెళ్ళేటువంటి రూట్, ప్రస్తుతం ఉన్నటువంటి రూట్ లో ఓయాసిస్ హాస్పిటల్ దగ్గర అక్కడ ఒకటి, మరొక జంక్షన్. సో మొత్తం జంక్షన్ల వారిగా నిర్మాణాలు చేపట్టాలి. మొదటి ఫేజ్ కింద అయితే మాత్రం కేబీఆర్ పార్క్ ముందున్నటువంటి గేట్ దగ్గర నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచన చేస్తా ఉంది. దీంతో కాస్త భయాందోళనకు గురవుతున్నటువంటి సెలబ్రిటీస్ మా ఇల్లు పోతాయి అనే ఆలోచనతో హైకోర్టు ఆశ్రయిస్తా ఉన్నారు. అందులో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ మొదటి వ్యక్తి. ఆయన గతంలోనే ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చాడు. ప్రగతి భవన్ లో జరిగినటువంటి ప్రజావాణిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై లేదు, ఆందోళన చెందుతా ఉన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించారు ఆయన వివరాలు సమర్పించాలని. రైట్. అంటే మధు, ఇప్పటికే అక్కడ అంటే అగ్రసేన్ జంక్షన్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా ఇదంతా కూడా ఈ ప్రాంతంలో జానారెడ్డి కానీ, బాలయ్య బాబు ఇల్లు కానీ, అలాగే
డికే సమరసింహారెడ్డి చాలామంది ప్రముఖుల ఇల్లు ఉన్నాయి, అలాగే కొన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో, అవి కూడా చాలామంది ప్రముఖులకు సంబంధించినవే. దాంతోపాటు ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూడా ఉంది. కానీ ఇక్కడ 6 గజాల వరకు అంటే చాలా వరకు స్థలం పోయే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కరే హైకోర్టును వ్యక్తిగతంగా ఆశ్రయించారా, ఇక మిగతా నేతలు కూడా ఇదే బాటలో ఇక్కడ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే సొంత పార్టీ నేతలు చాలామంది ముఖ్యమంత్రి ఈ ప్లానింగ్ పట్ల చాలా గుర్రుగా ఉన్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. బట్ ఇక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎస్పెషల్లీ ఆయన వ్యక్తిగతంగా చేసిన ఈ పిటిషన్ సంబంధించి ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే అల్లు అర్జున్ ని జైలుకు పంపారు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన విషయంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను అప్రోచ్ అయ్యారు, ఫోన్ లో సంప్రదించారు, ముఖ్యమంత్రిని రీచ్ అయ్యే ప్రయత్నం చేశారు, ఏఐసీసీ నేతలను కలిసే ప్రయత్నం చేశారు, అందుబాటులోకి రాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. తర్వాత జరిగినటువంటి తరంలో ఆయన ఏఐసీసీ నేతలను కలిసి అప్పుడున్నటువంటి దిబ్బదాసు మున్సి కలిసే ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆమె లేచి వెళ్ళిపోయారు. అదంతా ఒక ఎపిసోడ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళడం అనేటువంటిది ఒక బిగ్ షాక్ ఇది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ప్రభుత్వమే చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇది. ఫ్యూచర్ లో ట్రాఫిక్ సమస్యను తగ్గించాలి, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తొద్దు అనేటువంటి దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నటువంటి తీరు కనపడతా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి ఒకరే కాదు, నెక్స్ట్ జానారెడ్డి ఉన్నారు. జానారెడ్డి ఒకవేళ నిజంగా అప్పుడు జానారెడ్డి సగం ఇల్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలతో అండర్ పాస్లు లేదంటే ఫ్లైఓవర్, స్టీల్ బ్రిడ్జ్ కానీ తీసుకుంటే సగం ఆయన ముందున్నటువంటి పార్కింగ్ ప్లేస్, ముందున్నటువంటి గార్డెన్, ఆ ఇల్లు వరకు మొదటి భాగం వరకు జానారెడ్డి ఇల్లు పోయే సిచ్యువేషన్ ఉండొచ్చు ప్రభుత్వం తీసుకునేటువంటి భూసేకరణ. ఎందుకంటే 20 అడుగుల నుంచి 36 అడుగులు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియదు అధికారికంగా, కానీ అంచనా వేస్తా ఉన్నారు. అందుకోసమే ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఎంత మేర భూసేకరణ చేస్తుంది ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పేరిట, ఆ అండర్ పాస్ల నిర్మాణం పేరిట అనేటువంటిది వివరాలు సమర్పించాలి, నా ఇల్లు కూల్చకుండా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఆయన చంద్రశేఖర్ హైకోర్టును ఆశ్రయించారు. చూడాలి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో, ఎవరెవరు హైకోర్టును ఆశ్రయిస్తారో, ప్రభుత్వం దీన్ని ఎట్లా ఓవర్కమ్ చూడాలి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మొత్తం మీద మరొక 50 ఫీట్ల అదనంగా రోడ్డును విస్తరించే అవకాశం ఉండడంతో ఇక ఆ ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్టు రెండో ఫేజ్లో భాగంగా ప్రస్తుతం భూసేకరణ సంబంధించి అందులో ఇల్లు కోల్పోయే అవకాశం ఉండడంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ వ్యక్తిగతంగా హైకోర్టును అయితే ఆశ్రయించారు. గతంలో కూడా ఆయన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ పెద్ద ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్టును ఆపమంటూ హైకోర్టులో పిటిషన్ వేస్తారు వ్యక్తిగతంగా. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతే ఆయన ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని కూల్చొద్దంటూ చంద్రశేఖర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. సో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు అండర్ పాస్ కూడా ఇక్కడ నిర్మించబోతున్నారు, పర్యావరణానికి ముప్పంటూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వాదిస్తున్నారు. అలాగే ఎన్జీటీలో కూడా గతంలో కూడా ఒక కేసు పెండింగ్లో ఉంది. దీంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా తాజాగా కేసు వేయడంతో మరి ఈ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి ముందడుగు పడబోతుంది, మరి ప్రభుత్వం దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుందని మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.